ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి మహర్షి ఉండేవాడు. ఆయన భగవంతుడి లీలలను చర్చిస్తూ ఎంతో ఆనందంగా జీవించేవాడు. ఒకసారి వాల్మీకి మహర్షి తన శిష్యులకు పాఠాలు బోధిస్తున్న సమయంలో విష్ణు దివ్యలీలలను నిరంతరం స్మరించే నారద మహర్షి అక్కడికి వచ్చాడు. నారద మహర్షి రాగానే అక్కడున్న వారందరూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత నారద మహర్షిని గౌరవంగా ఉన్నతాసనంపై కూర్చోబెట్టారు. ఆ తరువాత వాల్మీకి మహర్షి నారద మహర్షిని ఉద్దేశించి ఇలా అడిగాడు: ఓ మహర్షి, ప్రస్తుతం ఉన్న ఈ భూలోకంలో సకల సద్గుణాలు కలిగిన వాడు ఎవరు? అత్యంత గుణవంతుడు, విద్వాంసుడు, బుద్ధిమంతుడు, శక్తిమంతుడు, సమస్త జీవకోట్ల సంక్షేమం కోసం కృషి చేసేవాడు ఎవరు? అలాగే సౌందర్యవంతమైన రూపం కలిగిన వాడు ఎవరు? క్రోధానికి, అసూయకు లోను కానివాడు ఎవరు? అగ్రహిస్తే దేవతలకే వెన్నులో వణుకు పుట్టించే శక్తి గలవాడు ఎవరు? ముల్లోకాలలో ఎవరికైనా సరే రక్షణ కల్పించేవాడు ఎవరు? ఓ మహర్షి, ఈ సమస్త గుణాలను కలిగిన ఆ మహానుభావుడు ఎవరో నాకు సవివరంగా వివరించండి అని అడిగాడు. ఓ మహర్షి, మీరు అడిగిన ఈ సమస్త సద్గుణాలను కలిగిన మహానుభావుడున్నాడు. ఇక్ష్వాకు వంశంలో జన్మించినవాడు శ్రీరాముడు అనే పేరు గలవాడు. ఆయన ధర్మజ్ఞుడు, సత్యసంధుడు, ప్రజల పట్ల అపారమైన కరుణ కలిగినవాడు, శౌర్యంలో అతుల్యుడు, శత్రువులను జయించగల మహాశక్తిమంతుడు, స్వభావంలో శాంత స్వభావి, కోపాన్ని జయించినవాడు, సౌందర్యంలో అపూర్వుడు, అందరినీ ఆకర్షించే రూపం కలిగినవాడు, ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా భావించే రాజకుమారుడు. అటువంటి సకల సద్గుణ సంపన్నుడు శ్రీరాముడు ఈ భూమిపై ఉన్నాడు అని నారద మహర్షి శ్రీరామచంద్రుడి దివ్య లీలా విశేషాలను వాల్మీకి మహర్షికి సంక్షిప్తంగా వివరించాడు.